వికలాంగులకు సంస్థ ఏర్పాటు చేసి దానికి విఎస్పిఎస్ వికలాంగుల పోరాట సమితి అనే సంస్థ పేరు పెట్టి అన్న గుండెల్లో పెట్టుకొని కంటి రెప్పలాగా మనల్ని కాపాడుతుందంటే ఆయనకు ఎన్నిసార్లు పాదభివందనలు తెలియజేసినా కానీ తక్కువ అని చెప్పి సభముఖంగా తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఉన్నాయి. మధ్యంతరం మనకు విడిపోయి ఇప్పుడు గత 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, 15 సంవత్సరాలు వస్తుంది. కానీ ఇంత ముందుకు మన వికలాంగులకు పెన్షన్ అనేది 200 రూపాయల పెన్షన్ ఉండే 200 నుంచి 500, 500 నుంచి 1500, 1500 నుంచి 3000 నుంచి ఇక 4000 వస్తుంది. 4000 నుంచి 6000 దాకా తీసుకొచ్చిన ఘనత ఏకైక నాయకుడు మన మందకృష్ణ మాదిగ గారని సభముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3000 పెన్షన్ ఉండే, ఆంధ్రప్రదేశ్ 1500 పెన్షన్ నుంచి 3000 తీసుకొచ్చిన ఘనత ఆయనదే మందకృష్ణ గారి. మరి 3000 పెన్షన్ ఇవాళ 6000 పెన్షన్ కావాలి లేని పక్షాన్ని కొనరాదని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 6000 పెన్షన్ చేపిస్తానని చెప్పి మాట ఇచ్చినట్టుగా అన్న దగ్గర కూర్చొని 6000 పెన్షన్ చేపించిన ఘనత నా మందకృష్ణ మాదిగ గారని సభముఖంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా వికలాంగులకు ఈ రోజు మనం పెన్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు 500 పెన్షన్ నుంచి 1500 చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము మాట ఇస్తున్నాము, మేము ఎక్కగానే మాకు ముఖ్యమంత్రి పదవి ఎక్కగానే 3 నెలల్లో మా వికలాంగుల ఫైల్ మీద సంతకం పెట్టి 1500 పెన్షన్ అమలు చేస్తా అని చెప్పిండు. కానీ 8 నెలలు గడిచినా కానీ వికలాంగుల పెన్షన్ అమలు చేయలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు ఆ రోజులలో ఇదే కాలంగా గారు ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మేము జెండా వరకు ప్రాంతాలకు ప్రాణం పోతుంది, కానీ వస్తున్న వృద్ధులకు వికలాంగులకు 1500 పెన్షన్ రావాల్సిందే అని చెప్పి పోరాటం చేసి ఇవాళ 1500 పెన్షన్ ని విఎస్పిఎస్ ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కృష్ణయ్య గారు మనకి ఇప్పించిన ఘనత కేవలం మన కృష్ణయ్య గారు అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. అక్కలారా, అన్నలారా, ఈ రోజు మనకు వికలాంగులకు ఎక్కడైనా 5% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పారు. ఎక్కడ మాత్రం 5% రిజర్వేషన్ ఇవ్వట్లేదు. 5% రిజర్వేషన్ ఇస్తే నా అన్నలకు, నా అక్కలకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇల్లు లేక, ఇల్లు లేక కిరాయి కట్టుకొని రోడ్లలో మారుమూల గ్రామాలలో గుడిసెలను పంపుతా ఉన్నారు. కానీ ఈ రోజు ఓట్ల కోసమే వస్తుంది, కానీ సీట్లు మాత్రం మాకు ఇస్తలేదు, ఇల్లు మాత్రం మాకు ఇస్తలేదు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఓట్లు కావాలి, మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇయ్యారు. మాకు 5% రిజర్వేషన్ ప్రకారంగా 5% రిజర్వేషన్ ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తే మా నియోజకవర్గం మావి, ఊర్లు మావి, ఓట్లు మావి. మీ మేట్లు ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడో యాకత్పురాల, చంద్రాగుండల, మరి చార్మినార్ ఉన్న పరిధిలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యే పరిధిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ నడుబడిన వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. అక్కడ సొంత భూములు మేము ఇచ్చి కోల్పోతే మనకు మాత్రం వికలాంగులకు ఇల్లు ఇయ్యరు, వికలాంగులకు ఇల్లు ఇయ్యరు. ఒకవేళ అడిగితే మీ ఊళ్ళో కంపల్సరీగా ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి 900 ఇల్లు ఉంటే 500 ఇల్లు ఇచ్చిండు. 400 ఇల్లు ఇంకా అట్టనే ఉన్నాయి, 400 ఇల్లు ఉన్నాయి అట్టనే మరి చంద్రాగుట్టలో ఉన్నాయి, మరి యాకత్పురలో ఉన్నాయి. అక్కడ కూడా మన వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇల్లు కట్టినారు. ప్రతి ఒక్క జిల్లాలో ఇల్లు కట్టినారు, ప్రతి ఒక్క మండలాలలో ఇల్లు కట్టినారు. కానీ ఆ ఉన్న ఇళ్ళలో సరే మన వికలాంగుల కోటా ప్రకారమే మాకు ఎక్కువ లేదు. మాకు 5% రిజర్వేషన్ ఉంది. 5% రిజర్వేషన్ ప్రకారమే 900 ఇళ్ళు అంటే మనకు 47 ఇళ్ళు వచ్చేస్తాయి. ఆ 47 ఇళ్ళను మనకు ఇవ్వాలి కదా, అవి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, మేము గెలిచిన వెంటనే 6000 పెన్షన్ వికలాంగులకు ఇస్తా, 4000 పెన్షన్ వృద్ధుల వితంతులకు ఇస్తానని. దౌర్భాగ్యమైన పార్టీ ఏదైనా ఉందా అంటే, ఎందుకంటే 3 సార్లు 3 నెలలు గడిచిపోయింది. ఎక్కగానే సంతకం వికలాంగుల పైన మీద పెడతాన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 3 నెలలు గడిచి 100 రోజులు తీసుకొని 100 రోజుల పండుగ చేస్తుంది. మళ్ళీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తుందని అడుగుతా ఉన్నారు. ఒక్కరికైనా 6000 పెన్షన్ వస్తుందా? అన్నప్పుడు ఎవరికైనా వస్తుందా? మన మారుమూల గ్రామాలలో మన ఎవరికైనా వస్తుందా? రావట్లేదు. అలాంటి వాళ్ళగా మనం ఓట్లేసేది ఒక్కసారి మన గుండె మీద మనం చేయబెట్టుకొని ఆత్మశుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఓట్ల కోసం రాజకీయ నాయకులు చాలా మంది వస్తున్నారు. కానీ ఏ ఒక్క వికలాంగుడు కూడా అరే నా వికలాంగుడు ఇలా మారుమూల గ్రామంలో కొంచెం పదవిలో ఉన్నాడు, మంచి మాటకాడు ఉన్నాడు, పదవి లేవు, డబ్బులున్నా లేకున్నా మంచి విలువగా ఉన్నాడు, వారికి ఇవాళ నేను ఒక వార్డు మెంబర్ పోస్ట్ ఇస్తా, ఇవాళ ఒక సర్పంచ్ పోస్ట్ ఇస్తా, టికెట్ ఇస్తా, ఇవాళ ఒక ఎంపీటీసీ టికెట్ ఇస్తా అని చెప్పి ఏ ఒక్క నాయకుడైనా మన టీఆర్ఎస్ తోడు కానీ కాంగ్రెస్ తోడు కానీ వచ్చిందా? మన ఊర్ల నుంచి అయ్యో వికలాంగుల సోదరా నీకు టికెట్ ఇస్తున్నా నువ్వు నిలబడని ఎవరైనా అడిగిరా? అడగలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కావాలి, వాళ్ళ చుట్టాలులే కావాలి, వాళ్ళ బొమ్మార్దులే కావాలి. కానీ మనకు మాత్రం ఓట్లు ఇయ్యరు. ఓట్లు వేసుకోవడం కాదు మాత్రమే మనకోసం మనకు సీట్లు ఇవ్వరు, మనకు టికెట్లు ఇవ్వరు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు అలా చేయలేదు. ప్రతి ఒక్క
కంటి రెప్పలాగా చూసుకుంటూ ఇప్పటికీ అన్న ఏ వికలాంగునికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అనునిత్యం యావత్ భారతదేశ ప్రధాని